सबको नमस्कार। आज का हमारा पाठ दुख का अधिकार। इस पाठ के मुख्यांश कीवर्ड्स हम सीखेंगे। इसका कवि लेखक यशपाल जी है। उनका जीवन काल 1903 से 1976 है। कवि परिचय के बारे में आइकॉन में वीडियो है, चाहो तो देखो। सारांश में एक ही पॉइंट्स होनी चाहिए। कवि परिचय को दो अंक दिया गया है। सारांश में भगवाना इसका हीरो है। 23 साल का आदमी है। 1.5 बीघा ज़मीन था उसे। सब्जियां उगाकर परिवार का पालन पोषण करता था। वह तो बहुत श्रमी आदमी था। 1.5 बीघा ज़मीन को खींचकर सब्जियां उगाकर कोई परिवार का पालन पोषण करता था। परिवार में माँ, पत्नी, बच्चे थे। खरबूजा तोड़ते समय एक दिन प्रातःकाल खरबूजा तोड़ते समय उसका खरबूजा तोड़ते समय उसका पाँव सांप पर डाला। खरबूजा तोड़ते समय उसका पाम सांप पर डाला। बिना देखे చూస్తూ చూస్తూ ఎవరయ్యారు కదా। सांप ने देखते देखते कोई सांप पर पाँव नहीं डालते। ना देखे सांप ने उसे डस लिया। सांप सहज रूप से उसे डस लिया। माँ उसे बचाने के लिए झाड़ू फूंक ओजा नागदेव की పూజ कराई। అంటే పల్లెటూర్లలో ఉంటాయి కదా ఇట్లాంటివి, భూత వైద్యులకి నాగదేవత పూజలు, గాలి ధూళి అట్లా అని వాటి కోసం డబ్బులన్నీ ఖర్చు పెట్టింది చాలా. లేకిన్ భగవానా నహీ బచా, కానీ పాపం ఆ భగవానా నహీ బచా, రక్షించబడలేదు. अंतिम संस्कार के लिए बाकी सभी पैसे खर्च हो गए। కొద్ది గొప్ప ఉన్న ధాన్యం పిండ్లు గిండ్లన్నీ అయిపోయినాయి। दूसरे दिन बच्चों को खाने खरबूजा दी। రెండో రోజు పిల్లలు తినడానికి ఇచ్చింది, కానీ బహుకో బుఖార్ ఆయా। पैसे ना होने के कारण खरबूजा बेचने बाजार में बैठी। ఇంకా డబ్బుల కోసం చేసేదే ఉంది, ఖర్బూజాలు అమ్మి కోడలు చూపిద్దామని బజార్లో కూర్చుంది। ఫఫర్ రోతే హీ, ఏడుస్తూనే వెక్కి వెక్కి। यह देखकर सभी उसे ताने देने निष्ठुर करने लगे। ताने देने అంటే తిట్టుకోవడం, నిష్ఠూరంగా మాట్లాడటం అట్లా చేశారు। यह देखकर लेखक यशपाल जी को पिछले साल की एक घटना याद आई। ఆయనకి పోయిన సంవత్సరం జరిగినటువంటి ఒక సంఘటన గుర్తొచ్చింది। వాళ్ళ ఇంటి దగ్గర ధनी महिला पुत्र शोक के 2.5 महीने तक डॉक्टरों के देख रेख में रह गई। 15 मिनट को बेहोश गिर पड़ती है। 15 నిమిషాలకు ఒకసారి ఆమె పడిపోతూ ఉండేది। దుఃఖ के लिए वर्ग भेद नहीं होता। పేద ధనికులు అనేటువంటి భేదం ఏమీ దుఃఖానికి ఉండదు। ధనీ స్త్రీకే దుఃఖో సభి సంశే, అందరూ కూడా ఆమె దుఃఖాన్ని అర్థం చేసుకున్నారు। సహృదయత దిఖాయి, సహృదయతని చూపించారు। లేకిన్ గరీబీ దుఃఖకో కోయి నహీ సంజే, ఎవరు కూడా ఈ పేద ఆమె దుఃఖాన్ని అర్థం చేసుకోలేకపోయారు। ఏమో బాధతో ఉంది, అయినా తప్పనిసరి పరిస్థితిలో వచ్చిందని ఎవరు అనుకోవట్లేదు। ఆమెని తిడుతూ అట్లా చేస్తూ ఉన్నారు। ఇది సరైనది కాదు అని కవి అభిప్రాయపడ్డారు। గరీబీకి దుక్కు కోయి నహి సంజే, సహృదయత కూడా చూపించలేదు, తిట్టడం ఏదేదో అనుకోవడం చేశారు। ఇది కదా। సో మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, క్లిక్